బ్రేకింగ్ న్యూస్. బంగారం వెండి ధరలు మళ్ళీ భారీగా పడిపోయాయి. ఒక్క రోజులోనే 10,000 తగ్గింది తులం బంగారం ధర. తులం బంగారం 1,45,970 నుంచి 1,35,565కి పడిపోయింది. ఇంకా పడిపోతుందంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఇక బంగారం బాటలోనే వెండి కూడా క్రాష్ అయింది. ఏకంగా 20,000 తగ్గుముఖం పట్టింది వెండి. 2,30,000కి చేరింది కిలో వెండి. పశ్చిమాసియాలో యుద్ధ భయాలతో ప్రస్తుతం ఊహించని విధంగా బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం పతనమవుతూ వస్తోంది. యుఎస్ డాలర్ బలపడడం, అలాగే క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరగడం పసిడి ధరలు తగ్గుదలకు కారణమంటున్నారు విశ్లేషకులు. వాస్తవానికి పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైతే ఆ టెన్షన్స్తో బంగారం వెండి ధరలు పెరుగుతాయని అనుకున్నారు. కానీ ఇదంతా కూడా తిరోగమన దిశలో పయనించింది. అంటే ఇక్కడ డాలర్ ధర పెరుగుదల దీనికి ప్రధానంగా కారణంగా కనిపిస్తుంది. డాలర్ బలోపేతమైంది. ద సేమ్ టైం క్రూడ్ ఆయిల్ ధరలు, గ్యాసోలిన్ ధరలు భారీగా పెరిగాయి అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్లో. దీంతో ప్రస్తుతం వాటిపై పెట్టుబడిదారులు ఇటు డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే క్రూడ్ ధరలు పెరగడం, బంగారం వెండికి సంబంధించినటువంటి అమ్మకాలు ఇక్కడ పూర్తిగా ప్రాఫిట్ బుకింగ్స్ చేస్తున్నారు. కాబట్టి ఇవి మళ్ళీ తగ్గుముఖం పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఊహించని రీతిలో ప్రస్తుతం ఈ ధరలు పడిపోతున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ప్రధానంగా ఇవాళ కమోడిటీ స్టాక్ ఎక్స్చేంజ్లో ధరలు భారీగా పడిపోయి ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ గోల్డ్ ధర పర్ గ్రామ్ 1,032 రూపాయలు, అంటే 10 గ్రాములకు 10,320 రూపాయలు తగ్గిందని మనకు అర్థమవుతుంది. అలాగే హైదరాబాద్లో కూడా సేమ్ సిచ్యువేషన్ కొనసాగుతుంది. హైదరాబాద్లో కూడా ప్రస్తుతం 1,032 అంటే 10,320 రూపాయలు, సేమ్ అదే పరిస్థితి కొనసాగుతున్న సందర్భం మనం చూడొచ్చు. ఇక రూపాయి విలువ మాత్రం, రూపాయి మారకం విలువ మాత్రం దారుణంగా తగ్గింది, పడిపోయింది. జీవితకాల తగ్గింపని చెప్పాలి. ఇది డాలర్తో పోలిస్తే 93 రూపాయల 95 పైసలకు ప్రస్తుతం ఈ రూపాయి విలువ పడిపోయింది. ధరల్లో భారీగా పతనం కొనసాగుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో, అదేవిధంగా దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో, అలాగే రిటైల్ మార్కెట్లో ధరలు భారీగా పతనమవుతున్న పరిస్థితి. ఎంసీఎక్స్ గోల్డ్ ప్రైస్ అలాగే సిల్వర్ ప్రైస్ ప్రస్తుతం 7% పైగా పతనమయ్యాయి. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో డాలర్ బలపడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. క్రూడ్ ధరలు పెరగడం కూడా ప్రస్తుతం ఈ మార్పులకు మనకు ధరల హెచ్చుతగ్గుల కారణంగా కనిపిస్తుంది. మార్కెట్ ఎక్స్పర్ట్ ప్రభు మనతో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే అండి. ప్రస్తుతం ఈ బంగారం వెండి ధరలు, వెండి అయితే భారీగా క్రాష్ అయింది, మళ్ళీ బంగారం కూడా 10 గ్రాములకు దాదాపు 10,000 పైగా తగ్గుముఖం పట్టింది. ఏంటంటే ప్రధానంగా మనం దీనికి కారణాలు ఏంటంటే ఏ రకంగా విశ్లేషించుకోవచ్చు? బ్లాక్ మండే ఇవాళ అనుకోవచ్చు. మా సెన్సెక్స్ 1,900 పాయింట్స్ నియర్ బై, నిఫ్టీ అయితే 600 పాయింట్స్. ఎందుకంటే మెయిన్ 48 అవర్స్ టైం ఇచ్చారు కదా, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ కన్నా క్లోజ్ చేయకపోతే ఇరాన్ మ్యాప్ లో లేకుండా చేస్తానని ట్రంప్. సో వాళ్ళేంటి, మీరు అట్లా చేస్తే మేము రిటాలియేషన్ కూడా భయంకరంగా ఉంటుంది, వాళ్ళేం తగ్గట్లా, ఎక్కడ తగ్గేదిలే అంటే వాళ్ళు కూడా గట్టిగానే రిటాలియేషన్ ఇస్తున్నారు. సో రేపు ఈవినింగ్ దాదాపుగా 5 to 6 మధ్యలో 48 అవర్స్ కంప్లీట్ అవుతుంది. సో డైరెక్షన్ అనేది ఒక తెలుస్తుంది. సో ఎస్కలేషనా డీఎస్కలేషనా, సో మెయిన్ అది. సో మార్కెట్స్ కూడా అందుకనే కొంచెం ఆ భయంతోనే కొంచెం ఎస్కలేషన్ అవుతుంది. ఎందుకంటే మోడీ గారు కూడా జస్ట్ 15 నిమిషాల ముందు పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు. ఆయన కూడా చెప్పింది ఏంటంటే, కోవిడ్ పాండమిక్ లో మనం ఎలా ఇబ్బంది పడ్డామో, అప్పుడు ఎలా ఫేస్ అయ్యామో, ఇప్పుడు కూడా ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, ఇది కనుక క్రూడ్ ఆయిల్ మనకి ఇబ్బంది అయితే, ఎనర్జీ ఇది రాకుండా ఉంటే, గ్యాస్ కానీ వీటి ఇబ్బంది పడేటట్టు అయితే కొంచెం తట్టుకొని మనం అందరు యూనిటీగా ఉండాలి అని హింట్ ఇస్తారు. అంటే అక్కడ సిచ్యుయేషన్ కొంచెం అండర్ టెన్స్ లోనే ఉంది, సిచ్యుయేషన్ ఈజీగా ఏం లేదన్న ఉద్దేశం భారతదేశానికి ఒక హింట్ ఇచ్చారు ఆయన. సో డెఫినెట్ గా రేపు డైరెక్షన్ అనేది కొంచెం ఎస్కలేషన్ వేలోనే ఉండొచ్చు, డీఎస్కలేషన్ ఉండకపోవచ్చు అనేది ఒక వంతు వాదన. సో మనం రేపు అయితే కానీ తెలియదు. ఈ రకంగా చూస్తే ఇప్పుడు జనరల్ గా మీరు అన్నట్టు మెటల్స్, గోల్డ్, సిల్వర్ పడుతున్నాయి, మన మార్కెట్ పడుతుంది, అవి కూడా పడుతున్నాయి. అసలు యాక్చువల్లీ ఎందుకు అసెట్ క్లాస్ లో ఇది పడ్డప్పుడు అవి పెరగాలి, ఈక్విటీ పడ్డప్పుడు అవి పెరగాలి. ఎందుకు పెరగట్లేదంటే, ఇప్పుడు మనకి దాదాపుగా జనవరి మంత్ 26,000 crores గోల్డ్
ETF లో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. అంతకు ముందు కూడా ప్రతి మంత్ నుంచి లాస్ట్ మనకి 6, 7, 8 months నుంచి చూసినా ఇట్లానే ఉన్నాయి. ఎవ్రీ మంత్ కూడా గోల్డ్ ETF కానీ డిజిటల్ గోల్డ్ కానీ విపరీతంగా పెరిగినాయి. అందరు కూడా గోల్డ్ పెరుగుతోంది అనే ఉద్దేశంతో ఫ్యూచర్స్ లో పొజిషన్స్ కానీ పెట్టుకున్నారు. సో మరి వాళ్ళందరూ ఎక్కడో చోట బుక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఉన్నప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ప్లస్ మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్స్ లో పొజిషన్స్ కానీ అన్ని పెట్టుకొని ఉంటారు. సో మార్జిన్ షార్ట్ కాల్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈక్విటీ ఉన్నప్పుడు ఈక్విటీ పొజిషన్ మీద హెడ్జ్ చేసి దాని పొజిషన్ తీసుకొని ఫ్యూచర్స్ చేస్తారు. అలాంటి వాళ్ళకన్నీ మార్జిన్ కాల్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈక్విటీ పడుతోంది, అదేమో 10 లక్షలు ఉంది, 7 లక్షలు 8 లక్షలు వచ్చేస్తుంది, 2 లక్షలు 3 లక్షలు తగ్గిపోతుంది. ఈ బ్రాడర్ మార్కెట్ బాగా పడుతుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ 3.5%, 3.8% పడ్డాయి. స్క్రిప్ట్ చూస్తే 70 రూపీస్, 80 రూపీస్, 100 రూపీస్ అట్లా పడ్డాయి. సో అట్లా పడుతున్నప్పుడు పోర్ట్ఫోలియో తగ్గిపోతుంది. పోర్ట్ఫోలియో తగ్గినప్పుడు వాళ్ళకున్న ఎక్స్పోజర్ తగ్గుతుంది. ఎక్స్పోజర్ తగ్గినప్పుడు పొజిషన్స్ అక్కడ ఉండలేవు, డబ్బులు కట్టాలి. కడతారా? కట్టలేరు. సో ఎక్స్పోజ్ స్టాక్స్ పెట్టి తీసుకుంది కాబట్టి సో దాని వల్ల ఏంటంటే పొజిషన్స్ ఎగిరిపోతా ఉంటాయి. సో హెడ్జ్ ఫండ్స్ వాళ్ళు కూడా ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. సో మెయిన్ అదే కారణం అనుకోవచ్చు. క్రూడ్ పెరిగింది కాబట్టి కొంచెం ఇది ఓ రకంగా ప్రాఫిట్ బుకింగ్ లో వచ్చింది. సార్ ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఈటీఎఫ్ల మీద ఎలాగ మొగ్గు చూపారు గతంలో మన దగ్గర, ఇప్పుడు యుఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ వైపు కూడా అటు మొగ్గు చూపుతున్నారు. డాలర్ కూడా స్ట్రెంథెన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం క్రూడ్ ధరలతో, ద్రవ్యోల్బణం భయాలతో కొంత ఇదంతా కూడా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ మెటల్స్ సిల్వర్ కానీ గోల్డ్ కానీ అంత సురక్షితమైన పెట్టుబడి కాదని భావిస్తున్నట్లేనా ఇన్వెస్టర్లు? అంటే సేఫ్ హెవెన్ కాదు అని చెప్పలేము, కానీ మామూలుగా ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ బిహేవ్ డిఫరెంట్లీ. గోల్డ్ జనరల్ గా ఏంటంటే డిఫెన్సివ్ అసెట్, సిల్వర్ ఈజ్ ఎ టాక్టికల్ ఎలొకేషన్. అంటే ఇన్వెస్టర్స్ హై రిటర్న్స్ కావాలి, వోల్టాలిటీ నేను తట్టుకుంటాను అనుకున్న వాళ్ళు సిల్వర్ లో పెట్టుకుంటారు. సో గోల్డ్ అనేది డిఫెన్సివ్ అసెట్. అంటే అదేం చేస్తుంది, మనకి స్టెబిలిటీ కానీ డైవర్సిఫికేషన్ కానీ ఎస్పెషల్లీ డౌన్ ట్రెండ్ లో అది మనకి ఒక అసెట్ లాగా ఫామ్ అయ్యి ఇమీడియట్ క్యాష్ కాబట్టి. సో ఇట్స్ డిఫెన్సివ్ అసెట్. సో ఆ రకంగా చూడాలి. అప్పుడు ఎలాగా గోల్డ్ ఇస్ స్టాండ్ అలోన్ ప్రొడక్ట్, అది కూడా సిల్వర్ ఏంటి ఇట్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ అదర్ మెటల్స్. కాపర్ అండ్ జింక్ చేసినప్పుడు సిల్వర్ వస్తుంది, గోల్డ్ ఏమో డైరెక్ట్ మైనింగ్ కదా. సో దట్స్ ద డిఫరెన్స్. సో మనకి సిల్వర్ తీసుకునేదానికి ఇండస్ట్రియల్ డిమాండ్ బాగుంది. సో ఈ గోల్డ్ ఏమో ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్స్ ఓల్డ్ ఉన్న కొంటున్నాయి, వాళ్ళేమో ఇప్పుడు అమ్మట్లేదు. వాళ్ళు అమ్మితే విపరీతంగా పడుతుంది. ఈ టైంలో వాళ్ళు అమ్మక ఇంకా మంచి టైం కాబట్టి తక్కువలో వచ్చిందని ఎక్కువ చేస్తారు. అంటే లెట్ ఇట్ ఫాల్, పండివ్వండి, ఎక్కడ దాకా వెళ్తుందో చూసి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయ్యి అక్కడ వార్ కనుక సెటిల్ అవుతుంది అనిపించినప్పుడు దెన్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ బయింగ్ జోన్ లోకి వస్తాయి. మళ్ళీ అప్పటిదాకా డౌన్ ట్రెండే ఉంది. సార్ ఇప్పుడు ఇది సిల్వర్ అండ్ గోల్డ్ ఈ రెండు కూడా ఇప్పుడు 20,000 సిల్వర్ క్రాష్ అయింది, గోల్డ్ 10,000 చిల్లర అయింది. సో ఇదంతా కూడా అంటే ప్రాఫిట్ బుకింగ్స్ అనేట ఇవన్నీ దీని కారణం? అంతే కదండి. మార్జిన్ షార్ట్ ఫాల్, కొంచెం మార్జిన్ షార్ట్ ఫాల్ అంటే పొజిషన్స్ ఉన్నప్పుడు మార్జిన్ షార్ట్ ఫాల్. కొంచెం హెడ్జ్ ఫండ్స్ వాళ్ళు కింద కొన్నవాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి ఎక్కువ చేసిన వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళందరూ ఏమైపోవాలా? సో ఇది పడుతుంది అనుకున్నప్పుడు ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడో చోట చెయ్యాలి కదా. విపరీతంగా పెరిగింది కదా లాస్ట్ ఇయర్, గోల్డ్ మెటల్స్ బాగా పెరిగినాయి. ఈ సంవత్సరం కూడా బాగానే పెరిగినాయి, తర్వాత కొంచెం తగ్గుతున్నాయి. అంటే దిస్ ద మెయిన్ కాజ్, అదే కాజ్ అనుకోవచ్చు ఒక రకంగా. సో దాని వల్ల కొంచెం తగ్గి పొజిషన్స్ అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి చిన్నగా మళ్ళీ ఎక్కువ చేసుకుంటారు. సో అప్పటి నుంచి మళ్ళీ కొంచెం చిన్నగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇష్యూని బట్టి అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ బట్టి, ఎకనామిక్ కన్సర్న్స్ బట్టి ఉంటుంది. దాని ప్రకారంగా ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఆ రకంగానే చూడాలి. సో ఇప్పుడు ట్రెండ్ ఎవరైనా ఫ్రెష్ బయింగ్ అయితే ట్రెండింగ్ డౌన్ ఉంది కాబట్టి కొంచెం చూడాలి. అంటే 1,10,000 to 120 చూస్తే మీకు అది 2 lakhs కూడా కట్ అయితే 185, 180 వరకు చూడొచ్చు ఆన్ ద సిల్వర్. సో ఇంటర్నేషనల్ కూడా కొంచెం ఆయన తగ్గుతున్నాయి కాబట్టి సో 65 కంటే మరి 58, 55 వరకు వచ్చేటట్టు ఉంది సిల్వర్. సార్ ఇప్పుడు ఇదంతా ఈ అనలిటిక్స్ అన్ని కూడా మనకు ట్రేడింగ్ లోనే మనం క్యాలిక్యులేట్ ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు, కానీ ఫిజికల్ గా ఏంటి సార్ పరిస్థితి? ఇప్పుడు రిటైల్ మార్కెట్లో ఇందాక నాకు స్నేహితుడు ఫోన్ చేసి ఇలా ధరలు తగ్గిందంటున్నా, నేను ఇప్పుడు వెళ్ళి కొనుక్కోవచ్చా ఏంటి, నిజంగా అంత తగ్గిందా, ఫిజికల్ మార్కెట్లో అంత తక్కువ వస్తుందా ఇప్పుడు నాకు అంటూ అడుగుతున్నారు. మనం దీనికి ఏం చెప్పొచ్చు? పెరిగింది లెక్క చేసుకోవాలిగా. అంతకుముందు ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగింది, ఇప్పుడు తగ్గింది 20,000 చూసుకుంటున్నాం. గోల్డ్ ఎక్కడి నుంచి పెరిగింది? దాదాపు 1 గ్రామ్ ఎంత పెరిగింది? 900 రూపాయలు ఉన్న గ్రామ్ ఎంతకు పోయిందండి?
సో పెరిగింది విపరీతంగా ఉంది కదా. సో మరి ఆ పెరిగిన పర్సంటేజ్ కొంత ఉన్నప్పుడు రీట్రేస్మెంట్ కూడా కొంత ఉంటది కదా. దట్స్ ద మెయిన్ థింగ్. పడేటప్పుడు ఇప్పుడు తొందరపడకూడదు, పెరిగేటప్పుడు ఏమో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని తొందరపడ్డాం, కొన్నాం, కొంచెం పెరిగింది, ప్రాఫిట్ లోనే ఉన్నాం అనిపిస్తుంది. ఇప్పుడు తగ్గేటప్పుడు లెట్ ఇట్ బి ఫాల్. పడినప్పుడు మనం అది ఎక్కడ దాకా పడి అక్కడ మళ్ళీ కొంచెం తీసుకున్నప్పుడు మళ్ళీ అప్పుడు కొనుక్కోవాలి. సో అంటే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో చూడకుండా అవసరార్థం ఎంత ఉందో దాని ప్రకారం చూస్తే టెన్షన్ ఉండదు. ఈ సిల్వర్ అంటే మీ కళ్ళు మూసుకొని బిందాస్ తడిగుడ్డేసుకొని కూర్చోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో వెళ్ళొచ్చు. అది కూడా డైవర్సిఫైడ్ మెటల్స్ లో డైవర్సిఫైడ్ చేసి పెట్టుకోవాలి. ఇది కాపర్, జింక్, అల్యూమినియం ఇవన్నీ కూడా సిల్వర్ ఇవన్నీ డైవర్సిఫైడ్ పెట్టుకుంటే మార్కెట్ ఎంత ఇదైనా మనకి ఇబ్బంది ఉండదు. మళ్ళీ లాస్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. దట్స్ ద మెయిన్ థింగ్. అంతా తీసుకెళ్లి ఒక దాంట్లో పెట్టామనుకోండి, అదే కుదేలైంది అనుకోండి, ఆ ఒక్కటి సిల్వరే 4 లక్షలు 10 నుంచి 2 లక్షలు తగ్గింది. అప్పుడు పరిస్థితి ఏంటి? మొత్తం మనకున్న క్యాపిటల్ 10 లక్షలు దాంట్లోనే పెట్టామనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? అమ్మ మళ్ళీ 4 లక్షలు వచ్చేదాకా వెయిట్ చేయాలంటే వెయిట్ చేయాలి, తప్పదు. సో అదే ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఇదే. డైవర్సిఫై చేసుకున్నప్పుడు మనకి రిస్క్ అనేది కొంచెం తగ్గుతుంది. దట్స్ ద మెయిన్ థింగ్. అండ్ వన్ మోర్ అండి, ఇప్పుడు ఈ రూపాయి మారకం విలువ చాలా దారుణంగా పడిపోయింది. ఇప్పుడు 93.95 పైసలకు వచ్చి, 94 వేసుకోవచ్చు. అఫ్ కోర్స్ 94 అనుకోండి, ఇంకా అంతే. సో ఏంది జీవితకాల తగ్గుదల అనుకోవచ్చు ఇంత కూడా? మెయిన్ అంటే ఇప్పుడు ఇది యాక్చువల్ గా ఆర్బీఐ డ్యూటీ, అది కంట్రోల్ చేయాల్సిన డ్యూటీ. సో దే వాంట్ టు మేక్ ది స్టెప్స్. వాళ్ళు చేయాల్సిన వాళ్ళు అసలు జనరల్ గా ఏంటంటే లెట్ ఇట్ బి ఫాల్, ఎల్ఐన్ 100 కెళ్ళి చూసుకుందాం అన్నట్టు. అంటే కొన్ని ట్రేడ్ కంట్రీస్ కి ట్రేడ్ డెఫిసిట్ ఉంది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లో ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి. ఆ ఇంబ్యాలెన్సెస్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎక్స్పోర్ట్ పెంచుతున్నారు ఒక రకంగా, అప్పుడు ట్రేడ్ బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి. సో అందుకని కొంచెం లివరేజ్ ఇచ్చారా ఓ రకంగా, అందుకనే వదిలేశారా దాన్ని ఫాలో అవునట్టు ఉంది. ఎందుకంటే ఎక్కడో చోట స్టెప్ తీసుకుంటారు వాళ్ళు, తీసుకుంటామని కూడా చెప్పారు. 75 to 80 మేము చిన్నగా స్టెప్స్ తీసుకుంటా ఉన్నారు. సో అది తీసుకోవాలి, ఓవర్ ఏ పీరియడ్ ఇట్ విల్ కమ్ డౌన్, ఏం పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ 80-95 అయినా ఐటీ కంపెనీస్ బెస్ట్. ఓ రకంగా ఐటీ కంపెనీస్ కొంచెం సేవ్ అవుతున్నాయంటే బికాస్ ఆఫ్ దిస్ టర్నింగ్ ఎక్స్చేంజ్ లోనే కదా. వాళ్ళకి సర్వీసెస్ ఓరియంటెడ్ ఉన్న కంపెనీస్ కి డాలర్ ఇండియన్ రూపీలో ఎక్కువ వస్తాయి. కాబట్టి అదర్ ఫేస్ లో లే ఆఫ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి అది ఇంకా పడిపోతూనే ఉన్నాయి. సో అంటే ఈ రిజల్ట్స్ అన్ని నెక్స్ట్ క్వార్టర్ మీద పడతాయి. సో క్వార్టర్ రిజల్ట్స్ నెక్స్ట్ క్వార్టర్ బాగానే ఉండొచ్చు. అప్పుడు కొంచెం ఈ ఈక్విటీ మార్కెట్ కొంచెం నెక్స్ట్ ఏప్రిల్ నుంచి ఏదన్నా ఈ తగ్గితే, ఈ ఇష్యూస్ తగ్గాలి, ఎస్కలేషన్ డీఎస్కలేషన్ అవ్వాలి అతి తొందరలో, ఎట్ ఎనీ కాస్ట్ ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలి. దట్స్ ద మెయిన్. అది ఓపెన్ అయితే మిగతా అన్ని ఇంటర్లింక్డ్ ఆటోమేటిక్గా దిగొస్తాయి. సార్ ఫైనల్లీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రిటైల్ మార్కెట్లోకి వెళ్ళి ఒక 4-5 తులాల బంగారము లేదా ఎంతో కొంత వెండి కొనుక్కోవాలని అనుకునే వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఇంకా తగ్గబోతుంది అని వార్తలు కూడా వస్తున్నాయి. ఏంటి, ఏమైనా తగ్గే అవకాశం ఉందా? అలాంటి వాళ్ళకి మనం ఏం సలహా ఇవ్వచ్చు? ఇప్పుడు కొంచెం వెయిట్ చేయాలండి. ట్రెండింగ్ డౌన్ ఉంది, ఇంకో కొంచెం తగ్గచ్చు. అంటే రేపు ఇష్యూని బట్టి ఎస్కలేట్ అవుతే ఇంకొంచెం తగ్గే ఛాన్స్లే ఉన్నాయి. సో ఇంకొంచెం తగ్గే ఛాన్స్. రేపు మనం ఈవినింగ్, రేపు 1 day 24 hours వెయిట్ చేసి చూస్తే కొంచెం ఒక ఐడియా వస్తుంది, టు ఎంటర్ ఆర్ నాట్ అనేది. దాన్ని బట్టి డిసైడ్ అవడం బెస్ట్. అంటే ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు బీ రెడీ ఫర్ రోలర్ కోస్టర్ రైడ్ అన్నాడంటే ఎస్కలేషన్ లోనే ఉంది ఒక రకంగా. అంటే మెటల్స్ కొంచెం తగ్గే ఛాన్స్లే ఉన్నాయి కాబట్టి ప్లీజ్ వెయిటింగ్ మోడ్ లోనే ఉంటాం బెస్ట్ అని నా ఉద్దేశం, ఒక 2 to 3 days. రైట్, ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us. సో ఇది బంగారం వెండి ధరలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ ఇవి. బంగారం వెండి ధరలు క్రాష్ అయ్యాయి, వెండి భారీగా క్రాష్ అయింది. ప్రస్తుతం 20,000 తగ్గుముఖం పట్టింది. ఇక బంగారం కూడా గ్రాముకు 1,032 రూపాయలు, అంటే 10 గ్రాములకు దాదాపు 10,320 రూపాయలు తగ్గింది. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో, అదేవిధంగా దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో, రిటైల్ మార్కెట్లో ధరలు భారీగా పతనమైన పరిస్థితి కనబడతా ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం సంగతి ఏంటో కానీ ఈ యుద్ధం కారణంగా బంగారం వెండి ధరలు మాత్రం భారీ స్థాయిలో దిగొస్తున్నాయి. ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బంగారం వెండి వంటి విలువైన లోహాలు సురక్షిత పెట్టుబడి సాధనాల హోదా కోల్పోయినట్టుగా భావించాల్సి వస్తుందా అనే సందేహం కూడా కలుగుతోంది. క్రూడ్ ధరలు పెరుగుతుండడంతో ద్రవ్యోల్బణం భయాలు పెరిగాయి. ఇది డాలర్, యుఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపేలా చేయడంతో అవి పుంజుకుంటున్నాయి. దీనికి భిన్నంగా యుద్ధం జరుగుతున్నప్పటికీ బంగారం ఆకర్షణ కోల్పోయి ధరలు భారీ స్థాయిలో పతనమవుతున్నాయి. మార్చి 23న కూడా అదే ట్రెండ్ నడుస్తోంది. బంగారం వెండి ధరలు దేశీయంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో లైవ్ ట్రేడింగ్ జరిగే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ MCX
రిటైల్ మార్కెట్లు తగ్గుముఖం పట్టాయి. ఇప్పటికే కిందటి వారం బంగారం ధర 11% పైగా తగ్గి 40 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సోమవారం సెషన్లో అంతకు మించి పతనమవుతున్నట్టు కనబడుతోంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే స్పాట్ గోల్డ్ రేటు ఉదయం 7 గంటలకు ఔన్స్కు $4,400 పైగా ఉంటే ఒక దశలో 7% పైగా పతనంతో $4,100 స్థాయికి పడిపోయింది. దాదాపు 4 నెలల కనిష్ట స్థాయి ఇప్పుడు $4,200 వద్ద ట్రేడ్ అవుతుంది. సిల్వర్ రేటు కూడా ఉదయం $67 మార్కు పైన ఉంటే ఇప్పుడు మళ్ళీ 10% పతనమైంది. $61 దగ్గరికి దిగొచ్చింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లు చూస్తే దేశీయంగా ఏప్రిల్ ఫ్యూచర్ కాంట్రాక్ట్లో బంగారం ధర 7% పైగా పతనంతో ఒక్క రోజులోనే దాదాపు 11,000కు పైగా తగ్గినట్టు కనిపిస్తోంది. ఇక 10 గ్రాముల అంటే 24 క్యారెట్స్ 1,33,215 ఉంది. ఒక దశలో ఇది 15,000కు పైగా తగ్గి 1,29,595 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. మళ్ళీ తిరిగి పుంజుకుంది. అయితే మే ఫ్యూచర్స్లో చూస్తే సిల్వర్ ప్రైస్ కూడా దాదాపు 8% పతనమై ఒక్కరోజే 18,000 వరకు 18 నుంచి 20,000 వరకు తగ్గి దాదాపు 2,10,000 వద్ద ఉంది. దేశీయంగా చూస్తే రిటైల్ మార్కెట్లో ఇంకా అంతర్జాతీయ మార్కెట్లో ధరల తగ్గింపు ప్రభావం పూర్తిగా కనిపించట్లేదు. ఉదయం 10 తర్వాత ఒక్కసారిగా భారీగా తగ్గాయి. సాయంత్రం వరకు ధరలు ఇంకా తగ్గే ఛాన్స్ ఉందంటున్నారు. చూడాలి మరి. అంటే ఈ ఇంకొక మార్కెట్ ఎక్స్పర్ట్ చెప్తుంది ఏంటంటే ఇంకొక 24 అవర్స్ వరకు వెయిట్ చేయమంటున్నారు. ఇప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదు. సో ఇంకొక 24 అవర్స్ వెయిట్ చేస్తే దాన్ని వ్యవహారం ఏంటో తేలిపోతుంది. సో అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల ప్రభావం ఇప్పుడు బంగారం, వెండి లాంటి విలువైన లోహాలకు సంబంధించినటువంటి తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. ఊహించని రీతిలో కుప్పకూలినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఏకంగా లోయర్ సర్క్యూట్ని తాకాయి. బులియన్ రంగంలో ఇది ఒక పెను సంచలనమని చెప్పాలి. ఇక ప్రస్తుతం కేవలం వెండి ఒక కిలోగ్రాముకు $2,409 అంటే 9% పడిపోయింది. ప్రస్తుతం 2,06,363. ఇది ఎప్పటికప్పుడు నేను ఇది మీకు చెప్తున్నప్పుడు ఒక రకంగా ఉండొచ్చు, మళ్ళీ ఈ వార్త అయిపోయినాక మళ్ళీ ఉండొచ్చు. మీరు చూసే సమయంలో పెరగొచ్చు, తగ్గొచ్చు. ఇది గమనించాలి ప్రేక్షకులు. ఎందుకంటే ఇది కమోడిటీ ఎక్స్చేంజ్ హెచ్చు తగ్గులకు లోనవుతుంది. మేము ఈ వార్త మీకు ప్రసారం చేసే సమయానికి ఉన్న ధరను మాత్రం చెప్తున్నాం. మీరు చూసే సమయానికంటే బహుశా అది ఎంత సమయంలో మీరు ఈ వార్తని చూస్తారో తెలియదు కాబట్టి అప్పటికప్పుడు హెచ్చు తగ్గులు ఉంటాయి. సో అది గమనించాలి. సో మార్కెట్ రిస్క్ని బట్టి పెట్టుబడి అంశాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి మీరు అది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. సో ఈ రకంగా ప్రస్తుతం ఈ భారీ పతనానికి ద్రవ్య అవసరాలు కూడా ఒక ముఖ్య కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. స్టాక్ మార్కెట్ ఇతర రంగాల్లో వస్తున్న నష్టాలను పూడ్చుకోవడానికి పెట్టుబడిదారులు వెంటలో ఉన్న తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. మరోవైపు చమురు ధరలు విపరీతంగా పెరగడం ద్రవ్యోల్బణ భయాలను పెంచుతుంది. దీనివల్ల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను కోత ఆలస్యం చేస్తాయనే అంచనాలపై వెండిపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. సో ఇది పరిస్థితి. సో ప్రాఫిట్ బుకింగ్స్ వెళ్తున్నారంటే లాభాలు స్వీకరిస్తున్నారు. ఇక్కడ ఏం లేదు, యుద్ధం నేపథ్యంలో క్రూడ్ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ధరల పెరుగుదల ఏంటంటే ద్రవ్యోల్బణం. సో అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి అది ద్రవ్యోల్బణం వైపు దారితీస్తుంది. దాంతో ఇక్కడ డాలర్ బలోపేతం అవుతుంది. సో అది దాంతో ఈ సిల్వర్ అలాగే గోల్డ్ లాంటి ఈ మెటల్స్పై ఇన్వెస్ట్మెంట్స్ని తీసేసుకుంటున్నారు. ప్రాఫిట్ బుకింగ్స్ అంటే లాభాలు స్వీకారం చేస్తున్నారు. సో అవి ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, బంగారం 10,000 చేంజ్ 10,350 దాకా తగ్గింది. సిల్వర్ 20,000 దాకా తగ్గింది. సాయంత్రం వరకు ఇంకా తగ్గుతుందని అంచనాలు ఉన్నాయి. ఇవాళ చూడండి, రేపు చూడండి. రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కమోడిటీ ఎక్స్చేంజ్లో ఎట్లా ఉందో ఒకసారి కంపారిజన్ చేసుకోండి. సో కొనాలనుకునే వాళ్ళు బహుశా కొంతమంది సలహాలు అడుగుతున్నారు కాబట్టి మేము చెప్తున్నాం, కొనాలనుకునే వాళ్ళు కొంచెం ఒక 24 అవర్స్ వెయిట్ చేయండి. ధరలు తగ్గానే పరిగెత్తుకుంటూ వెళ్ళడం లేదా ధరలు పెరగగానే ఏదో అవుతుందని ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఇవి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే చాలామంది ఇన్ని లెక్కలు చెప్పాం కదా, ఇదంతా కాదు, సూటిగా చెప్పండి, కొనాలా వద్దా అన్నట్టుగా ఉంటుంది సందేహం. నాకు తెలుసు మీరు అనుకుంటున్నారు బహుశా ఈ వార్త అంతా విన్న తర్వాత. నేను అదే చెప్తున్నాను, ఒక 24 అవర్స్ వెయిట్ చేయండి. జస్ట్ వెయిట్ అండ్ సీ. ధరల హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, వ్యూవర్స్ అడ్వైస్ చూసే వాళ్ళకి, పెట్టుబడి బంగారం లేదా వెండి కొనాలన్నా అమ్మాలన్నా అది మీ ఓన్ రిస్క్. మా సలహాలను బట్టి మీరు మేము మార్కెట్లో ఉన్న స్థితిగతుల గురించి వివరిస్తాం కానీ అది మీ ఓన్ రిస్క్ అంటే దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇది మేము ప్రేక్షకులకి చెప్తున్నాం. సో వేచి చూసే ధోరణి ఉండండి. ఎందుకంటే కొన్నా కానీ పెద్ద మొత్తంలో కొనొద్దు, కొంచెం కొంచెం తీసుకోండి. ఇంకా ధరలు తగ్గుతూ వస్తే
లక్కీగా అది మనకు కలిసి వస్తుంది. సో అది ఫాలో అవ్వండి. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న సిచ్యువేషను, దేశీయ మార్కెట్లో ఉన్న సిచ్యువేషను, రిటైల్ మార్కెట్లో ఉన్న ధరలు ఇవన్నీ కంపారిజన్ చేసుకొని బంగారం వెండి ధరలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.